హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పెసర పునుకుల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా క్యాటరింగ్ స్టైల్లో. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందులోనూ వెజ్ స్పెషల్స్ అయితే కనుక కంపల్సరీగా ఈ పునుకుల పులుసు పెడతారు. అదైతే కనుక నాకు చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఒక్కొక్కసారి ఏంటంటే పునుకు లోపల వరకు కూడా పులుసు వెళ్ళకుండా గట్టిగా ఉండిపోతుంది కదా, అలా లేకుండా పర్ఫెక్ట్ టిప్స్తో మీకు చేసి చూపిస్తున్నాను. దానికోసం ఏంటంటే ఇక్కడ 1/2 కిలో పెసరపప్పును ఒక 4-5 గంటల ముందు నానబెట్టుకున్నానండి. పొట్టుతో ఉండే పప్పు తీసుకున్నాను. తర్వాత ఈ పొట్టు అంతా కూడా వాష్ చేసుకుని సపరేట్ చేసేసాదనమాట. పొట్టు తీసిన తర్వాత పప్పుని ఒక స్ట్రైనర్లోకి వేసుకుని అరగంట పాటు పక్కన పెట్టేసుకుంటే ఎక్స్ట్రాగా ఉండే వాటర్ అంతా పోతుంది. అప్పుడు ఈ పప్పుని గ్రైండర్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో అయితే కనుక కొంచెం గట్టిగా వస్తాయి పునుకులు, గ్రైండర్లో అయితే చాలా ఫ్లఫీగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇంత మెత్తగా వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు అసలు వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు అనమాట. సో మనం ఆయిల్ స్టవ్ పై పెట్టుకొని బాగా వేడిగా ఉన్నప్పుడే చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా పునుకులు వేసుకోవాలి. అండ్ నేను ఈ పిండిలో ఏమీ సాల్ట్ ఏమీ కలపలేదండి, ఎందుకంటే మనం పునుకుల పులుసులోకి వేసుకునేటప్పుడు అయితే కనుక అందులో సాల్ట్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. అలా మనం పులుసులో వేసుకుంటాం కదా, మళ్ళీ పునుకుల్లో కూడా వేస్తే ఉప్పగా అయిపోతాయి. సో అందుకోసం సాల్ట్ యాడ్ చేయకుండానే పునుకుల్లాగా వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకుంటే ఒక 4-5 నిమిషాలకి బాగా వేగుతాయండి. అండ్ కలర్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేడిగా తింటే చాలా క్రిస్పీగా ఉంటాయి, కాకపోతే సాల్ట్ వేయలేదు కాబట్టి ఉట్టిగా తినలేము. ఇప్పుడు వచ్చేసి మనం పులుసు కోసం చింతపండు నానబెట్టుకోవాలి. క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని హాట్ వాటర్లో వేసి నానబెట్టి ఉంచుకున్నాను. అదంతా కూడా ఈ విధంగా జ్యూస్ తీసి రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే మనం పులుసు చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగితే సరిపోతుంది. తర్వాత ఒక 2 ఆనియన్స్ని కచ్చాపచ్చగా పేస్ట్ కూడా చేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ అండ్ ఆనియన్ పీసెస్ వేసి వేయించుకుంటే పులుసు చిక్కగా చాలా బాగుంటుంది. సో అది మిక్స్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. అయితే కొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి 3-4 నిమిషాలకి ఆనియన్ పేస్ట్ బాగా మగ్గి కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5 వేసుకుని అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది కూడా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు బాగా పండిన 2 టమాటాలు తీసుకుని విధంగా కట్ చేసి వేసుకుని అవి కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గించుకుంటే టమాటో కూడా బాగా మగ్గిపోతుందండి. ఎంత బాగా మగ్గితే పులుసు అనేది అంత చిక్కగా ఉంటుంది. అండ్ ఈ పునుకుల పులుసులో ఓన్లీ పునుకులే కాకుండా ఇలాగ బెండకాయలు అలాగే వంకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అవి కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసి 1 నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇవి కూడా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు అలాగే కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, అది మొత్తం కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక 2 కప్పుల వరకు వాటర్ కూడా యాడ్ చేయాలి. పులుసు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే పునుకులు బాగా పీల్చేస్తాయండి, మళ్ళీ మనకు పులుసు ఉండదు. అందుకోసం వాటర్ ఎక్కువ వేసుకుని మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పులుసుని బాగా మరిగించుకోవాలి. పులుసు అంతా కూడా బాగా మరుగుతున్నప్పుడే మిక్స్ చేసేసుకుని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఏమైనా పడ్డాయంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే కొద్దిగా ఉప్పు కారం తక్కువ అనిపించి 1 టీ స్పూన్ ఉప్పు 1 టీ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పునుకులన్నీ కూడా ఇందులోకి వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అయితే ఇది కూడా చేపలు మనం ఎలా అయితే కర్రీలో వేసిన తర్వాత మిక్స్ చేయమో స్టార్టింగ్లో మిక్స్ చేసేసుకుని తర్వాత మిక్స్ చేయకూడదు అనమాట. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి 4-5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అలా మరిగిన తర్వాత పులుసు చిక్కదనం వచ్చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే పునుకులు బాగా పీల్చేస్తాయి పులుసుని. అందుకోసం కొంచెం పలుచుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మనం గరిటె పెట్టకుండా ప్యాన్ని కుదుపుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత తీసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. పులుసు ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది, మరీ చిక్కగా అయిపోతుందండి కొద్దీ. మరి చూసారు కదా, నాకైతే నోరూరిపోతుంది చూస్తుంటే. మీకు అలానే ఉందా కామెంట్ చేయండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.